సార్ భువనగిరిలో అప్పుడు నయీం అనే వ్యక్తి అరాచకాలు ఏ విధంగా ఉండేవండి? అప్పుడు మా దృష్టికి ఏం రాలేదు. దట్ టైమ్ కానీ అప్పుడు ఎన్ని ఎన్కౌంటర్ జరిగి ఉంటాయండి? ఎన్కౌంటర్లు ఎన్ని చేసి ఉంటారు మీరు? భువనగిరి సబ్ డివిజన్ ఎన్కౌంటర్స్ ఏమి లేవు. అప్పుడు ఎవరు ఎస్పీ ఎవరు ఉండేవారండి? ఎఫ్సి కేసీహెచ్ వెంకటరెడ్డి అని ఫస్ట్ జయచంద్ర గారని ఎస్పీ గారు ఉంటారు. జయచంద్ర, ఎస్కే జయచంద్ర. దాని సబ్సిక్వెంట్లీ ఆయన ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కేసీహెచ్ వెంకటరెడ్డి అని ఎస్పీ గారు వచ్చారు. సార్ భువనగిరి తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ టు నాగర్ కర్నూల్. అక్కడ అది కూడా అమరాబాద్ ఇదంతా ఇదైంది. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎలక్షన్స్ అయింది డ్యూరింగ్ దట్ టైం. ఇంపార్టెంట్ ఏంటంటే అప్పుడు రాజీవ్ గాంధీ అసాసినేషన్ వేరే దగ్గర అయింది, బట్ ఎలక్షన్ ఇష్యూస్ అని. సో కొంతమంది ట్రైనీ డిఎస్పీస్ నా దగ్గర పంపించారు అప్పుడు ఎలక్షన్ టైం. అప్పుడు ఐ థింక్ 3 days నా దగ్గర ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళ ఉన్నప్పుడు ఎలక్షన్స్ అయింది. సో ఒకసారి బ్యాలెట్ బాక్స్ ఎవరో తీసుకెళ్ళిపోయింది జస్ట్ ఎలక్షన్ అయిపోయిన రోజు. సో ఇమీడియట్గా దాన్ని ఏ విధంగా అది వాళ్ళని పట్టుకొని విదిన్ ½ an hour మళ్ళీ ఇంటాక్ట్ బ్యాలెట్ బాక్సెస్ బ్యాక్ టు ద పోలింగ్ హౌస్ తీసుకురావడం. అది ఆ ప్రొబేషనరీ డిఎస్పీస్ నా ముందే ఉన్నారు, వాళ్ళు కూడా చూశారు అది. సో వాళ్ళు ఇప్పుడు అన్నారు, సార్ చాలా అప్రిషియేట్ చేశారు సార్, బ్యాలెట్ బాక్స్ ఇంకా రీపోల్ అవుతుంది అనుకున్నాం అని చెప్పి అనేది. సో అదొక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్. అదేవిధంగా వాళ్ళు మాట్లాడుతూ కూడా ఇన్సిడెంట్, నక్సల్ ఇన్సిడెంట్ కూడా అయినప్పుడు వాళ్ళు అర్లియర్ నేను ప్రొఫెషనల్గా ఉండేవాను, ఎలా నాకు ఏమి నేర్చుకున్నానో ఆ టైం అప్పుడు వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. బట్ అదర్వైజ్ నాగర్ కర్నూల్ వాజ్ అ వెరీ డిఫికల్ట్గా ఉండేది, ఎందుకంటే ఏరియా చాలా పెద్ద. ఇప్పుడు నవ్ ఇట్ ఈస్ ఎ డిస్ట్రిక్ట్. సెకండ్లీ ఏంటంటే ఫోర్స్ తక్కువ. దాని తర్వాత అమరాబాదు టు శ్రీశైలం అంతా ఫుల్ ఫారెస్ట్ అండ్ ఇది కలవకుర్తి ఆ ఏరియాలో చాలా అమంగల్, చాలా అచ్చంపేట, చాలా చాలా డిఫికల్ట్ టెరైన్. అంటే అంత ఫ్లాట్ ఏరియా ఒక దగ్గర, ఒక సైడ్ వెంటనే ఇమీడియట్లీ ఫారెస్ట్ ఏరియా ఉండేది. చాలా కష్టపడి అక్కడ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం అప్పుడు ఇన్సిడెంట్ లేకుండా మేము చూడడం చాలా ఇంపార్టెంట్. అంటే ఏరియా డామినేషన్ అంటే ఎలా చేసా అప్పుడు నాకు ఒక ఆల్రెడీ పాత ఎక్స్పీరియన్స్ వల్ల చాలా కష్టపడి దాంట్లో ఏరియా డామినేషన్ చాలా బాగా చేసాం అప్పుడు. ఓకే, నాగర్ కర్నూల్ తర్వాత ఎక్కడికి వచ్చారు? నాగర్ కర్నూల్ తర్వాత అగైన్ ఐ వాజ్ పోస్టెడ్ టు మెదక్. ఇది డిఫరెంట్ మెదక్ రూరల్ ఇవన్నీ ఇట్ వాజ్, అది కూడా నక్సల్ ప్రభావితం ఉండేది. బట్ ఒకటే దట్ వాజ్ ద లాస్ట్ సబ్ డివిజన్. అక్కడ దాని తర్వాత ఇక్కడ సిటీకి ఏసీపీకి వచ్చా. సో ఈ 4 సబ్ డివిజన్స్ చేసిన అనుభవం బేసిక్ ఏంటంటే, ఒకటి ఏంటంటే మనకి ఒక రోల్ మోడల్గా ఉండాలి. అంటే పోలీస్ అంటే మనం ఒకలాగా బిహేవ్ చేసి ఒక యాటిట్యూడ్ ఉండాలి. ఏంటి ఆ యాటిట్యూడ్ ఏంటి, కింద స్థాయి వాళ్ళని కూడా హానెస్ట్గా పనిచేయాలని చెప్పి, ప్రజలు ఏవైనా పోలీస్ స్టేషన్కి వస్తే మన స్పందన ఎలా ఉండాలి అని చెప్పి ఆస్పెక్ట్ నాకు చాలా బాగా 4 సబ్ డివిజన్లు నేర్పాయి. సో మెదక్లో ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ అయింది నాకు, ఇప్పటికీ అది చాలా ఇంపార్టెంట్, నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అందరికీ నేను కూడా చెప్తుంటాను. నేను నైట్ 12 o'clock ఒకసారి ఫోన్ వచ్చింది నాకు, సార్ రోడ్డు మీద ఎవరో మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే దొంగలు ఆయన ఆపి కొట్టి ఆయనది వాళ్ళ దగ్గర నుంచి నగలు ఇవన్నీ వైఫ్ అండ్ హస్బెండ్ కట్టి పక్కన పడేసి వెళ్ళిపోయారు. సంహవ్ ఆయన మళ్ళీ విడిపించుకొని మనకు చెప్పారు సార్. నేను స్పాట్ మీదకి వెళ్తాను, మా ఇన్స్పెక్టర్ చెప్పారు. సో ఇమీడియట్ నేను కూడా యూనిఫామ్ వేసుకొని బాగా తిరిగామండి. నైట్ ఆల్మోస్ట్ 4:30 ఇలాగ అయింది అప్పుడు. నైట్ 4 o'clock 4.5 hours ఆల్ ఫోర్స్ అంతా తిరిగితే నాకు దొంగ దొరకలేదు మాకు, ఎవరైతే చేశారు. సో మళ్ళీ ఆఫీస్కి ఆఫీస్ కమ్ రెసిడెన్స్ ఆల్ డిఎస్పీ ఆఫీస్ వచ్చిన తర్వాత పడుకున్నాం. బట్ నెక్స్ట్ డే అంటే ఫ్రైడే, అది నెక్స్ట్ డే అది పెరేడ్
ఉంటుంది మాకు పెరేడ్ Police parade తీసుకోవాలని చెప్పి ఎస్ఐకి రెగ్యులర్గా ఉండేది. సో ఎస్ఐ పెరేడ్ తీసుకుంటున్నాడు లేదని చెప్పి అర్లీ మార్నింగ్ 6 మళ్ళీ ఒక గంట పడుకున్నాను. మళ్ళీ స్నానం ఏమైనా చేసి మళ్ళీ నేను యూనిఫామ్ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. సో పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఈ నైట్ వీళ్ళు తిరుగుతున్నప్పుడు ఎవరో కుర్రోడు ఎవరో కనబడ్డారు. వాడు నువ్వు ఎవరు ఏంటి ఏదో చెప్పాడు, నేను ఆదిలాబాద్ నుంచి అని చెప్పాడు. అరే ఆదిలాబాద్ కుర్రోడు ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే, నేను బస్సు అక్కడ వెయిట్ చేస్తే బస్సు ఎంతకు రావలేదని చెప్పి నేను నడుచుకొని ఇంకా ఎవరైనా డాబా కానీ ఏమైనా కనబడుతుందేమని చెప్పి అక్కడ ఉందామని చెప్పి నేను షెల్టర్ గురించి అని నడుచుకొని వెళ్తున్నాను అంటే, లేదు నువ్వు కరెక్ట్గా చెప్పడం లేదు, నువ్వు రా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ పెట్టి ఒక హ్యాండ్ కఫ్ తీసి ఒక చేతికి హ్యాండ్ కఫ్ ఇంకో చేతికి కిటికీ తలక దీనికి కట్టి పెట్టారు. ఐ మీన్ హ్యాండ్ కఫ్ చేసి పెట్టారు. సో మార్నింగ్ 6 o'clock నేను వెళ్ళేసరికి కుర్రోడు అలా ఉన్నాడు. నేను ఎందుకు ఈ కుర్రోడిని ఎవరు తెచ్చారు, ఎందుకు ఇలా చేశారు అని అంటే, సార్ ఇలాగా మరి ఎవరైనా మాట్లాడారంటే ఏదో మామూలు మాట్లాడారు సార్ అంటే, సో ఫస్ట్ ఇమీడియట్గా ఆ హ్యాండ్ కఫ్ తీయండి అని చెప్పి మళ్ళీ ఆ కుర్రోడికి కుర్చీ మీద పెట్టి వాటర్ ఇవన్నీ ఇచ్చి ఏంటి అంటే నేనే పర్సనల్ మాట్లాడితే, సార్ ఇలా ఉంది, దిస్ ఇస్ మై బ్యాక్గ్రౌండ్, ఇది నాకేం చదువు లేదు, నేనేదో హోటల్లో పనిచేద్దామని బ్రతుకు తెరుగు గురించి అటు వచ్చానంటే. సో నాకు ఏమనిపించిందంటే, మనమే ఆ ప్లేస్లో ఉంటే సపోజ్ రేపు పొద్దున ఏముంటే ఒక హెల్ప్లెస్ సిట్యుయేషన్ అంటే ఒక ఎవరినో తీసుకొచ్చి మనం అది హ్యాండ్ కాఫ్ చేయడం, దాని తర్వాత వాళ్ళు ఎంత ఏడ్చుకున్నా సరే నాకు సంబంధం లేదు, దేనికి సంబంధం లేదు అన్నా సరే మనం స్పందన మన దగ్గర లేదు అని అంటే రేపు పొద్దున్న అదే మనకైతే ఎలా ఉంటుంది అని చెప్పి చాలా నాకు ఎప్పుడు నేను అదొక ఉదాహరణకి అందరికి చెప్తుంటాను ఇలాగా ఇది చేయాలి అంటే. ఆ విధంగా చేయడం వల్ల పోలీసులు ఎందుకు అంత చిన్నపిల్లాడి మీద అంత కష్టం? చిన్నపిల్లాడు కాదండి, అది 20 years ఎంత ఉంటాడు, 21 ఉంటాడు. బట్ ఏంటంటే టైం అనేది ఇప్పుడు మనిషి అన్నప్పుడు ఒక వాల్యూ లేకుండా ఎవరు పెడితే వాళ్ళని తీసుకురావడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ అనమాట. అనే ఇది అంటే హెల్ప్నెస్ లేదు అంటే మనిషి పోలీసులకి దొరికి ఏమీ చేయలేని పరిస్థితి మనం ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఇప్పుడు ఆ ప్లేస్లో మీరు ఊహించుకుని అరే ఇది ఏంటి అనేది. అదేవిధంగా ఒకసారి నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏపీ భవన్లో ఏదో కాన్ఫరెన్స్కి వెళ్ళాను. అప్పుడు అదే టైం ఆ టైం అప్పుడు ఏదో నాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని పంపించారు. సేమ్ అది ఐ థింక్ 1 month తర్వాత ఏదో లిఫ్ట్లో కరెంట్ ఆగిపోయింది. సో లిఫ్ట్లో నేను ఒక్కడే ఉన్నాను లిఫ్ట్లో. సో లిఫ్ట్ అలాగే ఉండిపోయింది, సెల్ ఫోన్స్ లేవు ఆ రోజుల్లో. అది కూడా సేమ్ హెల్ప్లెస్ సిట్యుయేషన్ అంటే ఒక జైలులో కూడా ఒక వ్యక్తిని ఏమీ లేకుండా కమ్యూనికేషన్ ఎవరితో లేకుండా పెడితే ఎలా ఉంటుంది అనేది. సో దాంతో బాగా ఈ 2 ఉదాహరణలు అరే మనకి సిటీ ఒక పోలీసులు ఏమీ తెలియకుండా హ్యాండ్ కఫ్స్ వేసేసి పెట్టడం ఒకటి, సెకండ్లీ ఒక లిఫ్ట్ అంటే జైలుకి దానికి సిమిలారిటీస్ ఉంటాయి కదా, సిమిలార్ ఇలా పెట్టేసి కమ్యూనికేషన్ లేదు, ఏది లేదు, కరెంట్ లేదు, అలాగా మిమ్మల్ని వదిలిస్తే ఎలాగుంటుంది అనేది ఒక హెల్ప్లెస్ సిట్యుయేషన్, మనిషి ఎలాగుంటాడు అనేది చాలా బాగా నా మైండ్లో చాలా తక్కువ సర్వీస్లో ఉన్నప్పుడే అంటే ఇవన్నీ కూడా మేము ప్రాక్టికల్గా నేను ఇప్పుడు అది ఎప్పుడు చెప్తుంటాను. ఇట్స్ వెరీ హెల్ప్లెస్, మీరు ఉండండి మీకు తెలుస్తుంది. సో ఎవ్రీ టైం నేను చెప్తుంటాను ప్రొబేషనర్స్ కానీ ట్రైనర్స్ కానీ, 1 గంట ఉండండి మీరు జైల్లో ఉండండి, దెన్ యూ ఫీల్ దట్ ప్రాబ్లమ్స్. ఎవరిని ప్రతి వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టడం అనేది మీకు తెలుస్తుంది. అప్పుడు ఇది నేరస్తుడు చేస్తాడు ఓకే, బట్ ఇన్నసెంట్ పీపుల్ని తీసుకొచ్చి మీరు అలా చేస్తే మీకు అప్పుడు తెలుసు అరే ఇంత ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి. ఇవి చాలా ఇంపార్టెంట్గా నా లైఫ్లో. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream.
Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.